ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కాకినాడ కుర్రోలు 777. సో ఈరోజు మేము హైదరాబాద్ ట్రిప్కి అయితే వచ్చామన్నమాట. హైదరాబాద్కి 3 days ఉన్నానికి మేము మా అత్తారింట్లో అయితే ఉంటున్నాము. మా అత్తారిల్లు చూపిస్తానండి. మా అత్తారిల్లు అయితే సో మా అత్తికి సో మా మాయ అనమాట. సో ఇప్పుడు మేము చార్మినార్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ డే. సో చార్మినార్కి వెళ్దాం మా డాడీ అనుకోండి. అవును స్కూటీ అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నాం చార్మినార్కి. ఫైనల్గా చార్మినార్ దగ్గరికి వచ్చేసాం గాయ్స్. చూపిస్తాను మీకు చార్మినార్. సో ఇక్కడికే చార్మినార్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. సో చార్మినార్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. ఇంకా దగ్గరికి వెళ్దాం. చార్మినార్కి ప్రయాణం. సో చార్మినార్ ఎంట్రన్స్లో గాయ్స్, ఇది చార్మినార్ ఎంట్రన్స్లో చూడొచ్చు. చార్మినార్ ఎంట్రన్స్లో గాయ్స్ ఇది. హఠాత్తు పరిణామం. చార్మినార్ దగ్గరికి వచ్చేసాం కానీ సడన్గా వర్షం అయితే పడిపోయింది. ఏం చేసి కరెక్ట్గా చార్మినార్ దగ్గరికి వచ్చినప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. అలా కొట్లు కింద కవర్ పైన వేస్తాం కదా, కవర్ కింద నుంచి మొత్తం చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. సో ఇదే చార్మినార్ వచ్చేసాం. చార్మినార్కి ఫుల్గా వర్షంలో కష్టపడి మిషన్ ఇంపాసిబుల్ చేసి మరీ వచ్చా అక్కడికి దగ్గరికి. ఇప్పుడు లోపలికి వెళ్ళే బాకీ ఉంది. ఒకవేళ వెళ్ళిస్తారో లేదు తెలీదు. అబ్బా గొడుగులు కూడా చాలా రేట్ చెప్తున్నారు ఇక్కడ. చిన్న గొడుగులు 100 రూపాయలు చెప్తున్నారు. ఫోన్ తడిసిపోతుంది. ఇక్కడ చార్మినార్ నుంచి వర్షంలో వచ్చాము రెస్టారెంట్కి. ఒక రెస్టారెంట్లో ఉన్నామని ఇంకా తిందామని వచ్చాము రెస్టారెంట్కి. చార్మినార్ దగ్గర చూపించాం కదా చార్మినార్. ఫస్ట్ అది వచ్చింది రెస్టారెంట్కి. చీకటి అయిపోయింది. కరెక్ట్గా చార్మినార్ ముందు ఒక 500 meters 250 meters ముందు ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది అనమాట. ఇది రెస్టారెంట్. సో ఇదే గాయ్స్ బన్మస్కా చాయ్ అనమాట. ఇంకా ఇచ్చారు మా పేరెంట్స్ ఇద్దరు. సో బన్మస్కా చాయ్ ఆర్డర్ పెట్టారనమాట. వర్షం అయితే తగ్గిపోయింది. ప్రశాంతం బయటకి అయితే వచ్చాం గాయ్స్. చార్మినార్ ఎదురుగానే ఉంది. వర్షం తగ్గిపోయింది. హఠాత్తుగా వచ్చిన వర్షం. షూ కూడా తడిసిపోయింది ఫుల్గా. ఇక్కడ ఇక్కడ అమ్ముతారు కదా, అక్కడ రోడ్ దగ్గర మొత్తం ఫుల్గా వాటర్ నిండిపోయింది. మొత్తం షూ మొత్తం తడిసిపోయింది. వాటర్ ఉన్నాయో ఫుల్ వాటర్ అయితే అయిపోయినాయి. ఒక చోట కొంచెం లోతు ఎక్కువ ఉంది, చూసుకొని అడిగేస్తాను. దానివల్ల మొత్తం షూ అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ షూ ఆరాలంటే కష్టం. హైదరాబాద్లో ఉంటాం కదా 3 days. 3 days మళ్ళీ ఎక్కడికైనా రావాలంటే కష్టం అయిపోద్ది. చార్మినార్ గాయ్స్ వచ్చేసాం చార్మినార్. సో ఇక్కడ మొత్తం అన్ని కొట్లే. ఈ కొట్ల మీద తరపాలు ఉన్నాయి కదా, ఆ తరపాల కింద నుంచి అలా వెళ్ళామన్నమాట రెస్టారెంట్ వరకు. ఆ రెస్టారెంట్ పేరు ఏదో చార్మినార్ అంట.
ఇంకా జనం పోలే, జస్ట్ ఒక్క క్షణం వాటర్ ట్రైన్ ఆగిపోగానే మొత్తం మళ్ళీ క్రౌడ్ అంతా వచ్చేసింది. టూరిజం చాలా మంది. సో ఇదే చార్మినార్. కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న వల్ల చూసారా, మొత్తం వాటర్ ఎక్కువ, దానివల్ల షూ అయితే తడిసిపోయింది. రేపు ఏమవుతుంది ఏంటో మరి. బ్యూటిఫుల్ చార్మినార్ గైస్. లైట్లు వేస్తారు, లైట్లు అయితే వస్తున్నాయి. మొత్తం ఇవన్నీ షాపులు, ఇవంతా షాపులు, అటువైపు ఎంత షాపులే, మొత్తం ఎన్ని షాపులే, అటువైపు షాపులు, ఇటువైపు షాపులు, ఇలా వెళ్తే షాపులు, మొత్తం లైట్లు తీసారు. చాలా అందంగా ఉంది. ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది గైస్. చార్మినార్ గైస్, లైట్లు అన్నీ వేస్తారు. ఉండి కలిసి ఇక్కడ బర్గర్ పెట్టి బ్యూటిఫుల్గా తయారవుతుంది లైట్ లైట్గా. మొత్తం చెప్పానా, ఎటువైపు వెళ్ళినా కొట్లాది వైపేమో అటువైపు ఎంట్రన్స్ అనమాట, ఎగ్జిట్ ఎంట్రన్స్ మరి. సో ఇక్కడైతే మేము కార్న్ తీసుకుంటాం. చార్మినార్ అయితే టైట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట, 24/7. ఎందుకంటున్నానంటే పక్కనే దానికి ఆడుకుని పోలీస్ స్టేషన్ అయితే ఉంది. సో పోలీసులు అనమాట ఫుల్గా చార్మినార్ పక్కనే ఆనుకుని. ఇది కొన్నారు అన్నమాట మాకు. అవి కూడా కొన్నారు. అవి చూపినది దాని గ్రీన్, మాది పింక్. ఇవి ఎలా ఫైట్ చేస్తామో లాస్ట్లో చూపిస్తాను అన్నమాట, వీడియో లాస్ట్లో. చార్మినార్ నుంచి అయితే వెళ్ళిపోతాం గైస్ ఇంటికి. సో మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ టూర్ వీడియోస్లో కలుద్దాం. ఇంకా వస్తుంటాయి, రేపు ఎల్లుండి ఎక్కడికెక్కడికి వెళ్తాం అన్నీ వెళ్తానమాట టూర్ వీడియోస్. సో అందరికీ బాయ్ బాయ్.